ఏపీలో తెలుగుదేశం పార్టీ తిరిగి కోలుకుంటుందా లేదా అన్న పరిస్థితులు ఉన్న సమయంలోనే చాలామంది తెలుగుదేశం పార్టీకి దూరంగా వెళ్ళిపోయారు. ఆ సమయంలోనే కొందరు ఎన్ఆర్ఐలు, డబ్బున్న కొత్త వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీ రంగంలోనికి దింపింది. పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమించి మీరే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయవచ్చు అంటూ వారిని ఆశపెట్టింది. దాంతో చాలామంది డబ్బున్న వాళ్ళు ఎన్ఆర్ఐలు తమకు శక్తికి మించి పార్టీ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. తీరా ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి మాత్రం వాళ్ళకంటే ధనవంతుల్ని తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు వాళ్ళకే టికెట్లు ఇవ్వడం, అప్పటి వరకు నమ్మి పనిచేసిన వాళ్ళందరూ ఇదైపోవడం అయితే జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలో బాగా డబ్బులున్న వాళ్ళకి, కొన్ని కుటుంబాలకు మాత్రమే టికెట్లు ఎక్కువగా ఇచ్చారు. ఒక్కో కుటుంబం నుంచి ఒకే టికెట్టే అని చంద్రబాబు నాయుడు తొలి రోజుల్లో చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ఒక్కో ఫ్యామిలీకి 3-4 టికెట్లు కూడా ఇచ్చుకుంటూ వెళ్ళారు. చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ నుంటే 4 టికెట్లు వచ్చాయి. చంద్రబాబు, నారా లోకేష్, బాలకృష్ణ, విశాఖలో బాలకృష్ణ చిన్నాలుడు, నలుగురు. అదేవిధంగా యనమల కుటుంబం నుంచి కూడా 3 టికెట్లు ఇచ్చేశారు. యనమల రామకృష్ణుడు కుమార్తెకు, అల్లుడు మహేష్ యాదవ్కు, ఆయన తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్కు 3 చోట్ల టికెట్ ఇచ్చారు. ఇలాగే ఈ ఈక్వేషన్ల ఆధారంగానే, ఈ డబ్బులు, ఈ కుటుంబం ఆధిపత్యాల కారణంగానే ఏలూరు లోక్సభ టికెట్ ఆశించిన, తెలుగుదేశం పార్టీ నుంచి ఆశించిన గోపాల్ యాదవ్ కూడా ఇప్పుడు బలి అయిపోయారు. ఆయన ఎన్ఆర్ఐ. ఏడాదిన్నర క్రితం చంద్రబాబు నాయుడే స్వయంగా ఎమ్మెల్యే టికెట్ కానీ, ఎంపీ టికెట్ కానీ ఇస్తానని చెప్పి తనను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. చంద్రబాబు నాయుడు తనకు టికెట్ ఇస్తారు అన్న సమయంలో నేను కూడా నిజంగానే ఆశ్చర్యపోయాను, నాకు టికెట్ ఇస్తారని. ఆయన భరోసా ఇచ్చారు, తప్పకుండా నువ్వే పని చేసుకోండి అని చెప్పారు. దాంతో అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తూ వచ్చాను. జెండా పట్టేందుకు కూడా, తెలుగుదేశం పార్టీ జెండాను పట్టేందుకు కూడా అందరూ భయపడుతున్న సమయంలోనే తాను ధైర్యంగా పార్టీలో తిరిగి ఉత్సాహం నింపేందుకు ఏలూరు పరిధిలో పనిచేశాను. కానీ ఇప్పుడు మాత్రం హఠాత్తుగా బాగా బలిసిన వాళ్ళకే మేము టికెట్లు ఇస్తాం, బీసీలు అంటే యనమల కుటుంబం ఒకటే, యనమల కుటుంబం మాత్రమే మాకు ముఖ్యమన్నట్టుగా చేసి తనకు తీవ్ర అన్యాయం చేశారు అని గోపాల్ యాదవ్ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఆ వీడియోలో మరికొన్ని వ్యాఖ్యలను కూడా ఆయన చేశారు. కలిసినప్పుడల్లా యనమల రామకృష్ణుడు ఎంతవరకు వచ్చింది, ఎలా ఉన్నావు, బాగానే పనిచేస్తున్నావా, ఎవరు ఏమంటున్నారు, నీ బడ్జెట్ ఎంత అంటూ ఇలాంటి విషయాలన్నీ కనుక్కొని తీరా ఇప్పుడు ఎన్నికల సమయంలో నాకు యనమల రామకృష్ణుడు మోసం చేశారు, నా వివరాలన్నీ తెలుసుకొని, నా రహస్యాలు, బడ్జెట్ అంతా తెలుసుకొని నన్ను దెబ్బ కొట్టేశారని కూడా ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గురించి కూడా గోపాల్ యాదవ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. పార్టీ పరంగా ఏదైనా అని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు క్షమించండి, మీ మీద నాకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు, పార్టీ పరంగా ఏదైనా అని ఉంటాము, క్షమించండి, కానీ మీ ధైర్యానికి నేనైతే మెచ్చుకుంటున్నాను. మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉంటే రిజర్వ్ సీట్లు పోను, మొత్తం 20 ఎంపీల్లో 19 చోట్ల అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. అందులో ఏకంగా 11 చోట్ల బీసీలకు అవకాశం ఇచ్చారు. ఆ రోజే నేను మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి గోపాల్ యాదవ్ చెబుతున్నారు. అదే తెలుగుదేశం పార్టీని చూడండి, విశాఖ నుంచి నెల్లూరు వరకు ఓసీలకు ఇచ్చుకుంటూ బీసీలకు అన్యాయం చేస్తూ వెళ్ళారు. చివరకు నన్ను కూడా ఏలూరులో టికెట్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కడప జిల్లాకు చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు మహేష్ యాదవ్ను తెచ్చి ఇక్కడ నిలబెడుతున్నారు. ఇక్కడ ప్రజలపైన ఆ వ్యక్తిని రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా విమర్శించారు. ఎవరి సాయం లేకుండానే ఈ స్థాయికి వచ్చాను, ఈ పరిస్థితిని కూడా తాను తట్టుకొని నిలబడతానని గోపాల్ యాదవ్ చెప్తున్నారు. ఆయన కూడా ఆదివారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. దాంట్లో ఒక నిర్ణయం తీసుకుంటారు భవిష్యత్తు పైన అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఆయనైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఏమైనా వెళ్తారా అన్నది చూడాలి.